Welcome to PTC Amberpet and Medchal. పోలీస్ ట్రైనింగ్ కళాశాల మేడ్చల్ ప్రిన్సిపల్ గారి ఇనిషియేషన్ ప్రకారం రిఫ్రెషర్ కోర్సులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు ఒక 7 కోర్సులు మేము ఆల్రెడీ కండక్ట్ చేశాము. అందులో ముఖ్యంగా కమ్యూనిటీ పోలీసింగు, ఉమెన్ సేఫ్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, అలాగే న్యూ క్రిమినల్ లాస్, స్మార్ట్ పోలీసింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ, వీటికి సంబంధించిన కోర్సులన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రేపు అంటే జూలై 23-24 నాడు స్మార్ట్ పోలీసింగ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ దీని మీద కోర్సును కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో భాగంగా వీళ్ళందరికీ ఎమినెంట్ స్పీకర్స్ని, అంటే లీడర్షిప్ క్వాలిటీస్లో అనుభవం ఉన్న ఎమినెంట్ స్పీకర్స్ని పిలిపించి వీళ్ళకి లెక్చర్ క్లాసులు ఇప్పించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని జోన్ 2కు సంబంధించిన మొత్తం 12 యూనిట్స్ ఈ ట్రైనింగ్కు రావడం జరిగింది. ఇందులో PC2 ASI ర్యాంక్ వరకు 75 మంది ట్రైనీస్ ఈ కోర్సులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ, ఇంకా నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్ అండ్ సంగారెడ్డి, ఈ అన్ని జిల్లాల నుంచి కూడా ఈ ట్రైనీస్ అనేది రావడం జరిగింది. ఈ 2 days రిఫ్రెషర్ కోర్సులో భాగంగా ఇక్కడ మెడ్చల్ PTC నందు 75 మెంబర్స్ వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెషన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. మనం ఇప్పుడు డయల్ 100 విజిట్కి వెళ్తున్నాం. అంటే స్టేట్లో మొత్తం డయల్ 100 ఎలా ఫంక్షనింగ్ జరుగుతుంది అది ప్రత్యక్షంగా మనం ఇక్కడ చూస్తాం. మనకు అది నియర్ బై PTCకి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడు మనం అందరం ట్రైనీస్ని తీసుకొని డయల్ 100 విజిట్కు వెళ్తున్నాం. అంటే ప్రత్యక్షంగా మనకు అందరూ పోలీస్ స్టేషన్లో డయల్ 100 కాల్ ఎలా వస్తుంది, మనకు పోలీస్ స్టేషన్కి అనేది అవగాహన ఉండదు. దాని గురించి అవగాహన గురించి ఇప్పుడు మనం డయల్ 100 విజిట్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
నా పేరు ఈశ్వర్, గుడ్ ఈవినింగ్ ఆఫీసర్. నా పేరు ఈశ్వర్ సార్, రాచకొండ అడ్డగూడ పోలీస్ స్టేషన్ సార్. సార్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి 2 రోజులు అదే ఆల్రెడీ 33 సంవత్సరాలు అయింది, 2 రోజుల కోసం అంత దూరంకి వెళ్ళి రావాలన్నా 100 రోజులు 100 కిలోమీటర్లు అనుకున్నాం సార్ యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 రోజులు కాదు ఇంకొక 2 రోజులైనా ఉండాలనిపించింది సార్ యాక్చువల్గా. ఇంకా 2 రోజులైనా కూడా మంచిగా ఉంది సార్. ఈ డ్రోన్ ఏమైనా మనం ఈ ఫంక్షన్లలో చిన్న ఫంక్షన్లలో చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తాం, కానీ ఈరోజు అంటే సీన్లో మనకు ఎట్లా తొందరగా మనకు అంటే ఇప్పుడు మన బైక్ను కూడా ఫోటో క్యాప్చర్ చేసింది సార్. అది మనకు ఇన్వెస్టిగేషన్లో మంచిగా ఉపయోగపడతాయి సార్. అవి ఆ నేరస్తులు కూడా ఎటు ఏ రూట్లో పోయారు అనేది మనకు తెలిసిపోతుంటుంది సార్. చాలా బాగుంది సార్. దాంతోపాటు సైబర్ క్రైమ్ కూడా ఆ డివైజులు చిన్న డివైజులు ఇదే ఫస్ట్ సార్ నేను చూడడం. ఆ డివైజులు కూడా ఎట్లా అది చేస్తున్నారని కూడా చూపించింది సార్. బాగుంది సార్ ఇది. దాంతోపాటు అన్ని మిగతా క్లాసులు కూడా బాగున్నాయి సార్. చిన్మయ్ సమ్మారెడ్డి మేడం కూడా చాలా బాగా చెప్పారు సార్ దాని గురించి. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్స్. మా యూనిట్ వచ్చేసి నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్. నా పేరు ఎం అశోక్, పీసీ నెంబర్ 2183. 2 days ప్రోగ్రామ్ కోసమై మెడ్చల్ పీటీసీ సెంటర్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి స్మార్ట్ పోలీసింగ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అనే టాపిక్ పైన 3 సైకాట్రిస్ట్ వచ్చి మాకు ఇంటరాక్ట్ అయ్యి చెప్పడం జరిగింది. సైకాలజిస్ట్ గారు వచ్చి మాకు గెస్ట్ ఫ్యాకల్టీగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా స్మార్ట్ పోలీసింగ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అనే టాపిక్ విషయంలో గుడ్ హెల్త్, గుడ్ బిహేవియర్, గుడ్ థింకింగ్, ఈ 3 ఒక మంచి ఆలోచనతో ఉంటే, మంచి ఆరోగ్యంతో ఉండి, మంచి ఆలోచనతో ఉండి, మంచి ప్రవర్తన కలిగి ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి సైకాలజిస్ట్ గారు శ్రీపాదరావు సారు, చిన్మయ్ మేడం గారు, లక్ష్మణ్ సార్ గారు చెప్పడం జరిగింది. ఇవి నిజంగానే నిజ జీవితంలో పాటిస్తే మేము మంచి విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉండవచ్చామని చెప్పేసి కోరుతున్నాము. స్మార్ట్ పోలీసింగ్ అంటే నీట్ టర్న్ అవుట్ డ్రెస్తో ఉండి విధి నిర్వహణలో 5 ఆఫీసర్ చెప్పినట్టు విధి బాధ్యతాయుతంగా చేయడం జరిగితే మంచి పోలీసింగ్ సొసైటీలో తీయగలుగుతామని చెప్పి కోరుతున్నాం సార్. ఇదంతా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి పీటీసీ మెడ్చల్ మధుకృష్ణ సార్ గారికి థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.